హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నేను అనుపమ మండలి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈరోజు చికెన్ లెగ్ పీసెస్తో కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది రుమాలి రోటీ, నాన్స్, పుల్కా, చపాతీ, జీరా రైస్, బగారా రైస్ ఇటువంటి వాటితో కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి. లోపల వరకు కూడా ఉప్పు కారం మసాలా అంతా పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. అయితే కొత్తగా వీడియో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ అనుపమ మండలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి పోస్ట్ మీ దాకా వస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ ఏంటంటే ఒక 10 తీసుకున్నానండి లెగ్ పీసెస్. నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, వీటికి పైన ఈ విధంగా ఘాట్లు కూడా పెట్టుకొని తీసుకున్నాను. అయితే ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వీటన్నిటిని మ్యాగ్నేట్ చేసుకోవడం కోసము ఒక 2 నుంచి 3 గరిటెలంత పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కారము, ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. లేదు అనుకుంటే మీరు పచ్చికారం అన్నా వాడుకోండి. దానికి ఈ 10 పీసెస్కి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి మొత్తం పేస్ట్ని కలిపేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం ఒక హాఫ్ చెక్కంత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయాను యాడ్ చేయడము. నెక్స్ట్ కొంచెం ఆయిల్ని కూడా వేసి మరొక్కసారి మిక్స్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే పీసెస్ లోపల వరకు కూడా మనకి మ్యాగ్నేట్ చేసింది పంపించా కుక్ అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి ఆయిల్ కూడా. నెక్స్ట్ ఒక్కొక్క పీసు తీసుకొని ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోండి చేత్తోనే. చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటి లోపలి వరకు మసాలాని పట్టించి మ్యాగ్నేట్ చేయండి. ఇట్లా లోపల వరకు పెట్టడం వల్ల ఏంటంటే మనం కుక్ చేసేటప్పుడు మసాలా కూడా లోపల దాకా వెళ్ళి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పీస్ది. సో ఈ పీసెస్ అన్నిటికీ కూడా అప్లై చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లేదా నైట్ కలిపేసుకొనన్నా మార్నింగ్ చేయండి. ఎంత నానబెడితే టేస్ట్ అంత బాగుంటుంది. ఫస్ట్ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ కుక్ చేస్తున్నానండి. ఒక వెడల్పుగా ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్, బటర్ యాడ్ చేసి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాపర్లో చాప్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని, ఆయిల్ తక్కువగానే వేసుకున్నాను చూసారు కదా. ఈ విధంగా ఆనియన్స్ అంతా కూడా కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీనివల్ల కూడా కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చాప్ చేసుకోండి. ఇప్పుడు పసుపు, ఇంకాస్త కారం కూడా యాడ్ చేస్తున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటున్నాను కదా, ఇప్పుడు ఇంతాక యాడ్ చేసినవన్నీ పీసెస్కి సరిపడా, ఇప్పుడు గ్రేవీకి సరిపడా యాడ్ చేస్తున్నా. కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ కారం ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వడం వల్ల ఏంటంటే ఎండ్ ఆఫ్ ది కర్రీకి వచ్చేటప్పటికి మనకు మంచి కలర్ వస్తుంది. ఈ కారం ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ అంతా బయటకు వచ్చింది చూసారు కదా. ఇప్పుడు 2 పెద్ద సైజు టమోటాలని చాపర్లో సన్నగా చాప్ చేశాను. లేదు అంటే మిక్సీలో కూడా మెత్తటి పేస్ట్ లాగా చేశాను. యాడ్ చేసి మొత్తం కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ గ్యాప్లో నేను చెక్క, లవంగం, మిరియాలు, ఇలాయచీ, గసాలు లేకపోతే నువ్వులైనా యాడ్ చేయండి. రిచ్ కాల్షియం ఉంటుంది కదా అందులో. నెక్స్ట్ జీడిపప్పు, వీటన్నిటినీ వేసి మెత్తటి పేస్ట్, ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ గ్యాప్లో చూసారు కదా మన టమోటా, ఉల్లిపాయలు అంతా కూడా బాగా మగ్గిపోయినవి. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా మనం ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్ మనం నానబెట్టాం కదా పెరుగులో, వీటన్నిటినీ కూడా ఒకసారి యాడ్ చేసి మొత్తం కలిదిప్పుకోండి. మీరు నానబెట్టడానికి ముందు చూడండి టమోటా వీటిలో ఎంత ఆయిల్ ఉందో. మనం పెరుగు యాడ్ చేయడం వల్ల ఆయిల్ ఎక్కువగా బయటకు వస్తుంది. ప్లస్ చికెన్లో ఉన్న ఆయిల్ కూడా బాగా వస్తుందండి బయటకి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 6 to 7 మినిట్స్ పాటు అలాగే వదిలేశాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గపెట్టేయండి. లోపల దాకా కుక్ అవుతుంది బాగా. అప్పుడు చూసాక ఈ విధంగా వచ్చి పీసెస్ కూడా బాగా
కాస్త ఉబ్బినట్టుగా వచ్చినాయి కదా, వీటిని ఇప్పుడు స్లోగా కలిదిప్పుకోండి. ఒకవైపు అంతా మగ్గినాయి కాబట్టి రెండో వైపు టర్న్ చేయండి. అలాగే వదిలేయడం వల్ల చూస్తున్నారు ఈ పీస్ మీద రెడ్గా కూడా బాగా ఫ్రై అయ్యి రెడ్ మార్క్ కూడా పడింది కదా. వీటన్నిటిని ఒకసారి తిప్పుకున్నాక, తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి, రెండు వైపులా కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు దీంట్లో ఉన్న మసాలా గ్రేవీ మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా తీసి అన్ని పీసెస్ మీదకి ఈ విధంగా యాడ్ చేయండి. సో పైవైపు కూడా మనకు ఆవిరికి మగ్గేటప్పుడు వాటికి ఉప్పు కారం అన్నీ కూడా కింద ఉన్న గ్రేవీలో ఉన్నాయన్నీ కూడా దాంట్లోకి పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు అలాగే వదిలేసేయండి. చూసారు కదా ఆయిల్ అంతా కూడా ఎంత బయటకు వచ్చిందో. మనం వేసింది కొంచెమే అయినా పెరుగులోను చికెన్లో ఉన్న ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి, ఆ గ్రైండర్లో ఇంకొంచెం గ్రేవీ ఉండిపోయింది కాబట్టి మసాలాది కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను. ఇక్కడ కలిదిప్పేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కలిదిప్పండి, లేదు అంటే వెంటనే ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. నేను జస్ట్ లైట్గా ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేశాను, ఎందుకంటే ఈ మసాలా కానీ ఉప్పు కారం అన్నీ చికెన్ పీసెస్కి లోపల వరకు పట్టడం కోసము. మధ్యలో కొంచెం తీసి కలితిప్పుతూ ఉండండి, లేదు అంటే మన చేపల పులుసు పెట్టినప్పుడు చేపలకి ఎట్లా గిన్నెని రౌండ్గా తిప్పుతాము అటు ఇటు పట్టుకొని అట్లా అయినా అలా అయినా తిప్పుకోండి. గ్రేవీ చూసారు కదా సూపర్గా ఉంది. ఇది ఇంకా దగ్గరకు రానిచ్చేసాక లైట్గా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. నేను ఇంకొంచెం టేస్ట్ పెంచుకోవడం కోసం కాస్త గరం మసాలా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. గ్రేవీ చూసారు కదా చాలా థిక్గా చాలా బాగా వచ్చిందండి. పీసెస్ లోపల దాకా కూడా కుక్ అయినాయి. ఒక్కసారి కలిదిప్పేసుకుంటున్నాను. ఇది కుక్ అయిందా లేదా లెగ్ పీస్ అని తెలియడానికి ఈ విధంగా ఆ పీస్ మధ్యలో ఆ విధంగా ఓపెన్ అవుతుందండి మనకి ఉబ్బి కూడా, అదే మనకి పీస్ బాగా కుక్ అయింది అని అర్థం. ఇంతేనండి, మన చికెన్ లెగ్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి పోస్ట్ మీ దాకా వస్తుంది. పీసెస్ అయితే చాలా బాగా కుక్ అయ్యి లోపల వరకు ఉప్పు కారం అన్నీ పట్టినాయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక మంచి థమ్స్ అప్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.